పిల్లలు ఒంటరి వాళ్ళైపోయారు. అందరికంటే ఎక్కువ మన భీమ్రావు. పురంజన్, ఒక పని చేద్దాం. రామ్జీ వాళ్ళ ఇంటికి వెళదాం. రామ్జీ కబీర్ గీతాలను చాలా బాగా పాడతాడు. భీమ్రావుకి వచ్చి ఉండొచ్చు. ఏమైనా పాడమని అడుగుదాం. వినాలనుంది. పదండి, వాళ్ళని కూడా చూసినట్టుంటుంది. అవును, ఒక రకంగా భీమ్రావు కూడా మానసిక ధైర్యం వస్తుంది. ఇప్పుడు రామ్జీ స్థానంలో ఆ పిల్లోడే ఉన్నాడు. ఈ ఆలోచన బానే ఉంది. సరే పదండి వెళ్దాం. పిల్లలు, ఇక వెళ్ళి పడుకోండి. చాలా రాత్రయ్యింది. ఏ రోజు మీరు బాధపడద్దు. రేపటి సూర్యోదయం మీ అందరికీ ఒక కొత్త జీవితాన్ని తీసుకొస్తుంది. ఇక మన అందరం ఒక కొత్త బాధ్యతని మోస్తూ ముందుకు సాగిపోవాలి. అత్త, ఇవాళ నేను లోపల పడుకోను, ఇంటి బయట పడుకుంటాను. భీమ్, నువ్వు ఇలా అనుకొని ఇంటి బయట పడుకుంటున్నావేమో. ఇంటి బాధ్యత అంతా నీదే అని. మనమందరం కలిసి పంచుకుందాం. అవును భీమ్, నువ్వు బయట పడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అందరికంటే ఎక్కువ నీ మీద పగుంటుంది. ఇప్పుడు నువ్వు బయట పడుకుంటే నీకు ప్రమాదం కలిగించవచ్చు. అవును భీమ్, అది కూడా నిజమే. అయితే నువ్వు బయట పడుకోవద్దు భీమ్. ఇదే విషయాన్ని మీరు రెండో వైపు నుంచి ఆలోచించండి. వాళ్ళకి తెలుసు ఈ ఇంట్లో వాళ్ళల్లో వాళ్ళు ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటప్పుడు నేను బయట పడుకుంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం వాళ్ళకి భయపడటం లేదని. దానితో వాళ్ళ ధైర్యం తగ్గిపోతుంది. అందుకని నేను బయటే పడుకుంటాను. గెలుపు ఓటములలో ఎప్పుడూ ధైర్యానికే ప్రధాన పాత్ర ఉంటుంది. బాగా చెప్పావు భీంబాబు. భీంబాబు, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నువ్వు మా అందరికీ కబీర్ పాటలు వినిపిస్తామని వచ్చాం. కానీ ఆ పాటలు నాన్నే పాడతాడు. అయితే ఏమైంది భీమ్? నువ్వు కూడా పాటలు పాడేవాడివి కదా రామ్జీతో. నీకు ఎంతవరకు వచ్చో, ఎంతవరకు పాడగలవు అంతే పాడు. లేదు బాబాయ్, నేను పాడలేను. అరే భీమ్, ప్రయత్నించి చూడరాదు. అవును భీమ్, ఇప్పుడు నువ్వు పాడావంటే నానలేని లోటు కాస్త తీరినట్టుంటుంది. భీమ్, నువ్వే చెప్తావుగా ప్రయత్నం చేసేవాళ్లకే అపజయం ఉండదని. అవును భీంబాబు, నీకెంతొస్తే అంతే పాడు చాలు. నాన్న, నన్ను ఆశీర్వదించు. నేను ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను. నువ్వు మాత్రమే పాడగలిగే పాట. మేము చూస్తాం నువ్వు నీ కుటుంబానికి ఎలా భద్రత కల్పిస్తావో. లేకపోతే నువ్వు నీ కుటుంబ సభ్యులు త్వరలో వినాశనం వైపు పయనిస్తారు. అంతమైపోతారు. నామరూపాలు లేకుండా పోతారు. నేను నా భార్య జిజాబాయితో కలిసి వేరుగా ఉంటాను. వీళ్ళందరికీ దూరంగా. నేను ఎవరు ఆపినా ఆగేది లేదు. మేం పురంజన్ భీమ్ మాటలను అంగీకరించాం. ఇప్పటిదాకా మేము ఎలా బతికామో ఇకపై అలాగే బతుకుతాం.
నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడిగొస్తాను. చూడండి, హర్నాథ్ సేఠ్ గారి కార్యాలయం ఎక్కడ? అదేనండి, చెరువు తవ్విస్తున్నాడు కదా, దాని గుత్తాదారుడు. అరే ఆయన కార్యాలయం ఎదురుగానే ఉంది, కానీ కాసేపటి తర్వాతే తెరుస్తారు. సరే, ఈలోగా 2 టీలు ఇవ్వండి. ఏ జాతి వాడివి? నీ జాతి ఏంటో నాకు అర్థమైంది. మాట్లాడకుండా దూరంగా వెళ్ళి నిలబడు. కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ అందరిది ఏ జాతో మాది అదే జాతి. అయినా మీరు ఏదనుకుంటున్నారో మాది ఆ జాతి అయితే అప్పుడు మేము చాలా దూరంగా నిలబడేవాళ్ళం. అలాగా, సరే అయితే ఇప్పుడే మీకు టీ ఇస్తా, ఉండండి. సరే. అబద్ధం చెప్తే మన జాతి మారిపోదు. అవునండి, తెలుసు జాతి మారదు, కానీ కనీసం టీ అయినా దొరికింది కదా. అయినా ఆ సతారాలో ఎలాగైతే ఒక టీ కొట్టువాడు 30 తిప్పలు పెట్టాడో అలా వీడు చేయడు కదా. ఈ తప్పులు ఒప్పులు ఇక వదిలేయండి. మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉందామని వచ్చారా, లేక సతారా నుంచి ఆ సమస్యలన్నీ వెంట పెట్టుకొని వచ్చారా? జీజాబాయి చేసింది పద్ధతి కాదు, కానీ ప్రస్తుతం నేను కూడా చాలా నిస్సహాయుణ్ణి. ఏమీ మాట్లాడలేనిప్పటిక. ఎవరికైనా నా జాతి గురించి నిజం తెలిసిందంటే అప్పుడు నాకు ఈ ఉద్యోగం ఉండదు. కానీ ప్రస్తుతం నాకు డబ్బులు చాలా అవసరం. ఇంట్లో నా పిల్లలు ఆకలితో ఉన్నారు. ఇదిగోండి, మీరిద్దరూ నీళ్లు తాగండి, ఈ లోపల నేను టీ తీసుకొస్తాను. వద్దండి, మాకిప్పుడేమీ దాహంగా లేదు. అరే మొహమాట పడకండి, మేమందరం మీ తోటి వాళ్ళమే, ఒకరికొకరు సహాయం చేసుకోవాలిగా. ఇదిగో తీసుకోండి. సరే, ధన్యవాదాలండి. మీరు కూడా తీసుకోండి నీళ్లు. ముందు మంచినీళ్ళు తాగండి. ఒక చిన్న అబద్ధం ఆడడం వల్ల హాయిగా నీళ్లు టీలు అన్నీ దొరుకుతున్నాయిగా. ఊరికే నిజం నిజమని మొత్తుకుంటారేంటి? కానీ అబద్ధం ఎప్పటికీ మంచిది కాదు జీజాబాయ్. ఈ అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పటిదే అప్పుడు చూసుకోవచ్చులే. ప్రస్తుతానికి మీరెవరికి నిజం చెప్పొద్దు, గుట్టుగా ఉండండి చాలు. పిండి లేదు. ఉప్పు కొన్ని రోజులు వస్తుందిలే. అత్త, ఈ పసుపు ఇవాళ రేపు సరిపోతుందిగా. ఇంట్లో సరుకులు లేవు. మరి డబ్బులు? డబ్బులు కూడా లేవు. బాలా, ఏదో ఒక రకంగా డబ్బులు ఏర్పాటు చేయాలరా. నేను తప్పకుండా ఏదో రకంగా ఏర్పాటు చేస్తా, కానీ విషయం బీంక్ మాత్రం చెప్పొద్దు ఎవ్వరు. భీమ్, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నేను నీతో పాటు పని చేస్తాను, అలాగే నీతో పాటు చదువుకుంటాను. పదా. ఓహో, రామ్జీ అంటే నువ్వేనా? చాలా చాలా విన్నా నీ గురించి. మీకు పనిలో ఎలాంటి లోపం జరగనివ్వనండి. ఆ నమ్మకం ఉందిలే,
కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడూ ఎవరికి నీ జాతి గురించి మాత్రం చెప్పొద్దు. నేను కూడా ఇదే చెప్తున్నాను ఈయనకి, హాయిగా పనిచేసుకుని డబ్బులు సంపాదించండి అని. అందరికీ డప్పు కొట్టి మన జాతి గురించి చెప్పడం ఎందుకని. చూడు రామ్జీ, నీ భార్య చాలా తెలివైంది. సేట్ గారు, నాన్న పని భీమ్ చేస్తాడు, భీమ్ పని నేను చేస్తాను. సేట్ గారు, మా ఇద్దరికి కాదనుకునే పని ఇవ్వండి. అవును సేటు గారు, మీకెప్పుడూ మేము తప్పు పట్టే అవకాశం ఇవ్వము. సరే, మీరిద్దరూ జాగ్రత్తగా పనిచేయండి, ఇంకా శ్రద్ధగా చదువుకోవాలి కూడా. రామ్జీ ఎప్పుడు మీ ఇద్దరు చదువు గురించే చెప్తూ ఉండేవాడు, అందుకే ఇది నా బాధ్యత అవుతుంది. రామ్జీ ఇక్కడ లేడు కాబట్టి మీ ఇద్దరు చదువు పాడవకుండా చూడటమే. సేటు గారు, మీరు డబ్బేమైనా అప్పు ఇవ్వగలరా? మా ఇంట్లో ఒక్క పైసా డబ్బులు కూడా లేవు. తప్పకుండా ఇస్తాను. వద్దు సేటు గారు, మాకు అప్పుగా డబ్బులు అవసరం లేదు. పద ఆనందన్నయ్య. అరే భీమ్, కానీ మనకు డబ్బులు కావాలిగా. ఆనందన్నయ్య, నువ్వు మన నాన్న మీద నమ్మకం ఉంచు. నాన్నకి మన గురించి దిగులుగా ఉంటుంది, అందుకే నా మనసు చెప్తుంది ఈ సమస్యకి కూడా తప్పకుండా ఆయన ఏదో ఒక పరిష్కారం వెతుకుతూ ఉంటాడు. సేట్ గారు, దయచేసి కొంత డబ్బు ముందుగా ఇవ్వగలుగుతారా? ఆ డబ్బులు నేను ఇంటికి పంపించాలండి. నా పిల్లల దగ్గర భోజనానికి కూడా డబ్బులు లేవు. నాన్న శారీరకంగా మనకి దూరం వెళ్ళాడు, కానీ ఆయన మన ఆలోచనల నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేడన్నయ్య. అందుకే ఆనందన్నయ్య, నువ్వు నాన్న మీద నమ్మకం ఉంచు. పద, ఇక మనం చెయ్యాల్సిన పని మొదలు పెడదాము. అయ్యో లేదు శెట్టి గారు, ఈయనేదో మనసాగలేక అడిగేశారు. ఒకవేళ మీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం సరికాదనిపిస్తే ఇవ్వద్దులేండి, కానీ మాకిది చెప్పండి చాలు. ఇక్కడ చుట్టుపక్కల మేము ఉండడానికి ప్రస్తుతానికి ఏదైనా ఇల్లు దొరుకుతుందా? సేట్ గారు, పిల్లల బాధ్యత ఉందండి. ఇప్పుడు కాస్త డబ్బు సర్దుబాటు చేశారంటే మీకు చాలా రుణపడి ఉంటాను. తప్పకుండా రామ్జీ, నువ్వు ఏమి దిగులు పడకు. మీరు సామాన్లు సర్దుకొని కాస్త విశ్రాంతి తీసుకోండి, తర్వాత నువ్వు చేయాల్సిన పని చెప్తాను. ఇక అప్పుడే నువ్వు ఎంత పైకం కావాలో అడుగు, అప్పుడు ఇస్తాను నేను. ఇక్కడికి దగ్గరలోనే నువ్వు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయించాను నేను. ధన్యవాదాలు సేట్ గారు. పద, వెళ్ళండి. స్వామి, జామీన్కి పేపర్ పనంతా అయిపోయింది. మన మంగేష్ ఏ క్షణంలోనైనా జైలు నుంచి విడుదలై బయటకు వస్తాడు. వస్తాడు కాదు సేట్ గారు, మన మంగేష్ వచ్చేశాడు. అదిగో చూడండి, మన మంగేష్ వస్తున్నాడు. స్వామీజీ, స్వామీజీ, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ. మీరందరూ నన్ను జైలు నుంచి విడిపించారు. నిన్ను విడిపించకపోతే ఎలా మంగేష్? ఎంతైనా నువ్వు మాలో అందరికంటే ధైర్యం, సాహసం గలవాడివి. ఇంతకీ నీకు తెలుసా, రామ్జీ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. స్వామీజీ, ఇది పెద్ద శుభవార్తే. స్వామీజీ, ఒక పని చేస్తాను. ఇవాళే బయట నుంచి గూండాలను పిలిపించి ఓ భీమరావు గారి బతుకు సఫా చేసేస్తాను. వద్దు వద్దు, ఆ భీమరావు జనాన్ని ఏకం చేశాడు, వాడి జాతి వాళ్ళందరినీ. మీవి ఎన్ని బస్తాలేనియండి? నావి 5 బస్తాలు. మీవి ఎన్ని బస్తాలేనియండి? అది 4వ బస్తా ఇది. ఆనందన్నయ్య, ఇప్పుడు ఇది నీది 3వ బస్తా కదూ? అవును. 4, 5, 6, 7 ఏదైనా సరే నా బాబు ఎక్కడున్నాడు చెప్పండి. నా బాబు ఎక్కడున్నాడు? మీరు పనోలేగా, తల దించండి. దించి చెప్పండి, నా బాబు ఎక్కడున్నాడు? ఏయ్, మీరిద్దరు తలనెందుకు దించలేదు? మేమిక్కడికి ఏ పని చేయడానికి వచ్చామో అదే చేస్తున్నాము. మేమిక్కడ చేయాల్సింది తల వంచుకొని నిలబడే పని కాదండి. అయినా మీరు మీ నాన్నగారిని మర్యాదగా సంబోధించండి.
నువ్వు నా బాబు దగ్గర పనోడివి, నువ్వు నాకు మర్యాదలు నేర్పిస్తున్నావా? ఏయ్, మా తమ్ముడు అంటే మీరు చేయబడిందో? మీరిద్దరు అన్నతమ్ములా? మీ అంతు చూస్తాను. సూరజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీకేం చెప్పాను నాన్న? నాకు డబ్బులు కావాలి నాన్న. నువ్వు ఇంట్లో డబ్బులు ఉంచకుండా ఎందుకు వచ్చావు? అయినా ఇద్దరు పనికిమాలను పెట్టుకున్నావేంటి? వాళ్ళు పనికిమాల లేని వాళ్ళు కాదు, నీకన్నా చిన్నోళ్ళు అయ్యుండి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ బాధ్యతలు తెలుసుకున్నారు. నీలాగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరగట్లేదు. నేను నీ ఉపన్యాసాలు వినడానికి రాలేదు. డబ్బులు ఇవ్వు, నా మిత్రులు ఎదురు చూస్తున్నారు అవతల, నేను వెళ్ళాలి. ఇక ఒక్క పైసా కూడా ఇవ్వను. ఇప్పటికే నువ్వు చాలా డబ్బులు నాశనం చేశావు. సరే, రాత్రికి ఏదైనా రైలు కింద పడి చేస్తాను. రేపొద్దున వెళ్ళి నా శవాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పారే. నీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకో, నేను వెళ్తాను. వద్దు బాబు, ఆగు. అంత పని చేయొద్దు. నేను డబ్బులు ఇస్తాను నీకు. సేట్ గారు, మీరు మీ అబ్బాయికి భయపడుతున్నారా? అవును, చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. అందుకే ఇలా చెడిపోయాడు. ప్రతిరోజు డబ్బుల కోసం పీడిస్తుంటాడు. ఇవ్వకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంటాడు. ఇంటికి కూడా అప్పుడే వస్తాడు. డబ్బులు అవసరమైనప్పుడే వస్తాడు. ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో అస్సలు పట్టించుకోడు. కానీ మేము వాడికి తల్లిదండ్రులు కదా, అందుకే వాడి మీద ప్రేమ ఉంది. మీ ఇద్దరు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ నాన్న కూడా ఇలాగే అనవసరమైన వాటిల్లో వేలు పెట్టేవాడు. కానీ ఆయన విషయం వేరు. ఆయన పెద్దోడు, ఇంకా సుబేదార్ కూడా. కానీ మీ ఇద్దరు చిన్నపిల్లలు. కానీ ధైర్యం కూడా మా నాన్న నుంచే వచ్చింది. మా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు. కానీ తప్పు జరుగుతుంటే మేము ఎప్పుడూ చూస్తూ ఊరుకోలేము. ఇక ముందు ఎప్పుడూ ఊరుకోము కూడా. పదన్నయ్యా. ఇప్పుడు ఎవరిని ఏం చేసినా సరే అందరూ కట్టగట్టుకుని వచ్చి గొడవ పడతారు. నేను వీళ్ళకంటే వీళ్ళ బాబులకు కూడా భయపడలేదు. మీరు ఒక్కసారి అనుమతి ఇవ్వండి చాలు. ఓ భీమరావు గారిని చంపి పారేసిన తర్వాత నేను జీవితాంతం జైల్లో గడపాల్సి వచ్చినా సరే నాకు సంతోషమే. ఆ భీమరావు గాడు చాలా తెలివిగా తన పోరాటాన్ని జాతి పోరాటంగా మార్చాడు. అందుకనే వాడి జాతి వాళ్ళకి విరుద్ధంగా ఇప్పుడు మనం మన జాతి వాళ్ళని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఆ భీమరావుకి తగిన బుద్ధి చెప్పాలి. అప్పుడు ఇక ముందు వాడి జాతి వాళ్ళని సంఘటితం చేసే ముందు వాడు 100 సార్లు ఆలోచించాలి. కానీ స్వామీజీ, అది ఎలా సాధ్యం అవుతుంది? ఆ మనిషి భీమరావు జాతివాడేగా? అవును స్వామి. వాడి పేరు అడగండి. స్వామీజీ, వాడి పేరు కుల్చంద్ సేవక్. కాదు, వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడిని అడుగు. ఆ తరువాత మీ ఆజ్ఞ స్వామీజీ. హే ఆగో! నేను ఒకసారి బజార్కి వెళ్ళొస్తాను. ఇంట్లో సామాన్లు ఏవీ లేవు. చూడండి, అక్కడ మీ మర్యాద కాపాడడానికి నేనేమీ మాట్లాడలేదు.
కానీ ఇదేమీ పద్ధతిగా లేదు. ఇవాళ్లే పనిలో చేరి ఇవాళ్లే మీరు షావుకారుని డబ్బులు అడిగారేంటి సతారా పంపించడానికి?